హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్లో రిలీజ్ చేయబడిన సిపిజెట్ 2024 మనకి యాక్చువల్లీ పాలిటెక్నిక్ సెంట్రలైజ్డ్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, సిపిజెట్ అంటారు. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అది మనకి 15th May 2024 3 PM నాడు రిలీజ్ అయినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉంది, ద నోటిఫికేషన్ ఫర్ ది సిపిజెట్ 2024 వాజ్ రిలీజ్ టుడే, అంటే 15th May at 3 PM అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ Telangana State Council for Higher Education. This is for admission into PG and 5-year integrated programs offered by Usmania, Kakatiya, Shatavahana, Telangana, Mahatma Gandhi, Palamuru, Telangana Mahila Vishwavidyalaya and JNTU Hyderabad universities. సో ఇలా మనకి ఇలా రకరకాల యూనివర్సిటీకి సంబంధించిన ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కోసం నిర్వహిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. దానికి నోటిఫికేషన్ మనకి 15th May రోజున రిలీజ్ అయింది. మనకి ఈ మీటింగ్లో ఇలా ఇక్కడ చాలామంది డిగ్నటరీస్ ఉన్నారు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ అకేషన్లో ఉన్నారని చెప్పారు. దాని తర్వాత మనకి స్పీకింగ్ ఆన్ ది అకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారు, కండక్టింగ్ ఆఫ్ సిపిజెట్ 24 ఈజ్ మోర్ కన్వీనియంట్ ఫర్ స్టూడెంట్స్ దోస్ ఆర్ సీకింగ్ అడ్మిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ వేరియస్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి ఇంతకుముందు అయితే రకరకాల యూనివర్సిటీస్ వాళ్ళు రకరకాల పీజీ ఎంట్రన్స్ టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళు. దాని బదులు మనకి సిపిజెట్ సెంట్రలైజ్డ్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు 2024 నుంచి అని చెప్పి మనకి బుర్రా వెంకటేశం ఐఏఎస్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ చెప్పారు అని ఇక్కడ స్పెసిఫై చేశారు. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఫస్ట్గా ఉందని చెప్పారు. ఇదంతా మనకు అవసరం లేదు, మనం యాక్చువల్ చెప్పాలనుకుంటున్నది సెంట్రలైజ్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాకపోతే దీన్ని ఇంతకుముందు రకరకాల యూనివర్సిటీస్ వాళ్ళు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు పెట్టి కండక్ట్ చేసి అడ్మిషన్ తీసుకునే వాళ్ళు. బట్ దీనివల్ల చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణలో ఒక కంక్లూజన్కి వచ్చారు. రకరకాల యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా సంబంధించిన ఈ పీజీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక యూనివర్సిటీ కింద కండక్ట్ చేసేటట్టు వీళ్ళు డెసిషన్ తీసుకున్నారని చెప్పి ఇక్కడ ఈ సమ్మరీ అంతా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చాలామంది ఫీమేల్ స్టూడెంట్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ముందు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడం కోసం రకరకాల ఫీజులు పే చేయాలంటే భరించలేని స్తోమత సహకరించదు కాబట్టి భరించలేదు కాబట్టి మనకి ఒకటే ఎగ్జామ్ పెట్టేసి దాని ద్వారా మనకి పీజీ అడ్మిషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఒక కంక్లూజన్ తీసుకున్నారు ఆ మీటింగ్లో. దాని ప్రకారం మనకి ఇప్పుడు సిపిజెట్ 2024 అనేది కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ సిపిజెట్లోనే మనకి లేటెస్ట్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఎనీ స్టూడెంట్, ఎనీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ మనకి సోషల్ సైన్సెస్ అండ్ ఇంగ్లీషు, తెలుగు, ఈ అదర్ లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా అడ్మిషన్ తీసుకునేటట్టు కూడా మనకి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు ఈ పర్టికులర్ ఇంగ్లీషు, తెలుగు ఇలాంటివి చేయాలంటే మనకి ఓరియంటల్ లాంగ్వేజ్ అని ఉంటాయి కదా, ఆ లాంగ్వేజ్లో బీఏ చేసిన వాళ్ళు లేదా బీఏలో స్పెసిఫిక్గా బీఏ చేసిన వాళ్ళు మాత్రమే చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అది తీసేసి ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కెన్ పర్ష్యూ అని చెప్పి ఇక్కడ మనకి డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ఈ మొత్తం ఎగ్జామ్ కూడా మనకి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ మొత్తానికైతే 100 సంవత్సరాల నుంచి దాని ఎక్సలెన్స్ ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీకి అందించామని చెప్పి కూడా ఇక్కడ స్పెసిఫై చేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇంకోటి అడ్మిషన్ ప్రాసెస్ మనకి స్మూత్గా కండక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి కరెక్ట్గా మనకి సబ్మిట్ చేయమని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ సరిగా లేకపోతే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది డిలే అవుతుందని కూడా చెప్పారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ డిసైడ్ చేస్తామని చెప్పి కూడా మనకి 2023 నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకి 2023 సిపిజెట్లో అప్రాక్సిమేట్గా 73% సీట్స్ అనేవి అమ్మాయిలతోటి మాత్రమే ఫిలప్ చేయబడినాయి కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అమ్మాయిలకి దగ్గరలో ఉండేటట్టు కూడా అలాట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నొక్కి చెప్పారు. అండ్ తర్వాత వాళ్ళు ఇలా మనకి మొత్తానికైతే అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ రిలీజ్ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ డేట్స్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి 18th May నుంచి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. యాక్చువల్ అయితే ఇవాళ మనకి అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన వీడియో చేద్దామని నేను ట్రై చేశాను.
బట్ మనకి ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ ముందుగా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నా తెలియజేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది 17th జూన్ వరకు కూడా అవకాశం ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 500 తోటి మనం 25th జూన్ వరకు మనం కూడా పే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 2000 30th జూన్ వరకు కూడా మనకు అవకాశం ఇచ్చారు. మనం ఇంతవరకు వెయిట్ చేయకూడదు. అన్నెసరిగా ఈ లేట్ ఫీజులు పే చేయాలంటే మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఇంతవరకు కూడా వెయిట్ చేయకూడదు. మనం ముందుగానే అడ్మిషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ టెంటేటివ్లీ ఫ్రమ్ 5th జూలై నుంచి మనకి ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లోను, అలాగే oeadmissions.com వెబ్సైట్లోను, cpz.tschhe.ac.in ఇలా ఈ 3 వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ యాక్చువల్లీ ఈ 3 వెబ్సైట్లో కూడా మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. సో అందుకనే నేను ఇక్కడ మీకు జస్ట్ మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో మనం ఇక్కడ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ ఈ వెబ్సైట్ యాక్చువల్ విజిట్ చేయాలి. ఇది మనకి ఇక్కడ CPZ 2023కి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే ఉంది. అండ్ అది కూడా మనకి ఇక్కడ లైవ్లో లేదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమీ లేదు. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీరు దీన్ని చూసుకుంటే కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. ఈ అడ్మిషన్ సంబంధించిన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వెబ్సైట్లో 2023కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇలా ఈ 3 వెబ్సైట్లో ఏదో ఒక దాన్ని మీరు విజిట్ చేసి మీరు అడ్మిషన్స్కి సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మొత్తానికైతే CPZ 2024 సంబంధించిన నోటిఫికేషన్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఈయన మనకి పాండురంగారెడ్డి అనేవారు కన్వీనర్గా ఉన్నారు. ఈ అప్లికేషన్ లైవ్ అయినప్పుడు మీకు వెబ్సైట్ లైవ్ అవుతుంది. ఆ లైవ్ అయినప్పుడు మీకు అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది కూడా మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు మనము ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇతర వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇలాంటి అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ PG అడ్మిషన్స్.